హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో తిరుపతి లడ్డు వివాదం మనందరికీ తెలుసు. అందులో మీట్ ఫ్యాట్ కానీ చేపది ఆయిల్ కానీ కలుపుతున్నారు అంటూ వస్తున్న వాదనలు, అలాగే వచ్చిన రిపోర్ట్ కూడా దానికి సంబంధించి నిజమే జరుగుతుంది అంటూ చెప్తున్నారు. అండ్ కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వం కాంట్రాక్టర్ని మార్చి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చారు. సో ఆ ప్రభుత్వంలో ఇలా జరిగింది అని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం కూడా చూసాం. అండ్ దానికి సంబంధించి రిపోర్ట్స్ ఇచ్చారండి మన పవన్ కళ్యాణ్ గారు. ప్రక్షాళన జరగాలి అని చెప్పి దీక్ష తీసుకుని దీక్షలో ఉండి ప్రక్షాళన చేసే పనుల్లో ఆయన ఉంటే, నేడు అంబటి రాంబాబు గారు మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు రోజుకొకళ్ళని ఆ స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తున్నాడో ఏంటో జగన్ గారు నాకు అర్థం కావట్లా. రోజుకొకళ్ళు వచ్చి ఒక విమర్శ చేయడం, వెళ్ళిపోవడం, వాడికి నోటుకు వచ్చింది మాట్లాడడం, వెళ్ళిపోవడం చేస్తున్నారు. రోజా గారు కానీ, లక్ష్మీపార్వతి గారు కానీ, నేడు అంబటి రాంబాబు గారు కానీ బుద్ధుందా వాళ్ళు మాట్లాడే మాటలకి అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన అని చెప్పి అంత కష్టపడి జరిగిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం చేసే ప్రయత్నం చేస్తుంటే, ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ వేశారండి. అందులో అయితే తప్పేం లేదు, నేరస్తులు ఎవరో తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయండి, దీన్ని ఎందుకు నేషనలైజ్ చేస్తున్నారు, నేషనల్ ఇష్యూ చేస్తున్నారు అంటూ ఒక మాట అయితే అన్నారు. నేషనల్ ఇష్యూ చేయకుండా ఉండడానికి, ప్రజలకి తెలియకుండా ఉండడానికి చేసింది చిన్న తప్పు కాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూతో ఆటలాడుతున్నారు, వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతున్నారు. అలాంటివి జరిగినప్పుడు ప్రజలకి గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటి అనేది కూడా తెలియాలి. ఇది ఎవరు చేశారు వాళ్ళని పట్టుకోండి అని చెప్పడంలో తప్పులేదు. కానీ అంబటి రాంబాబు ఇందాక మాట్లాడిన మాటలు, ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్లో తప్పేంటి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ప్రకాష్ రాజ్ గారు కరెక్ట్గా మాట్లాడలేదు, మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు, ట్వీట్ దాంట్లో నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తున్నారు, వేరే కమ్యూనల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, దాని గురించి ఆలోచించండి అంటూ. కానీ ఒక తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాన్ని, మహాప్రసాదాన్ని, దాంట్లో ఉన్న క్వాలిటీ పోయినప్పుడు అండ్ దాంట్లో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నిస్తూ ఇప్పుడున్న గవర్నమెంట్, గత గవర్నమెంట్ జరిగిన తప్పిదాలను చెప్తూ మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబు కానీ, వైసీపీ గవర్నమెంట్ కానీ నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామితో మనం ఆటలాడకూడదు అని బుద్ధితో, జ్ఞానంతో వ్యవహరించి నిజాన్ని మాట్లాడాలి. కానీ జరిగింది ఏంటి తెలుసుకోవాలని ప్రయత్నం వాళ్ళు కూడా చేయాలి. నిజంగా తప్పు చేయనప్పుడు వాళ్ళు కూడా జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పైన లేదా ఇంకొకరి పైన దుమ్మెత్తిపోసే మాటలు ఎంతకాలం ఇలా చేస్తూనే ఉంటారు, ఎంతకాలం అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కుట్ర ఇంకాపరా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇలాంటివి చేస్తూనే ఉంటారు అంబటి రాంబాబు అని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా అంబటి రాంబాబు ఇందాక మాట్లాడుతూ నేషనల్ ఇష్యూ చేయకండి అని ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది అని అడుగుతున్నాడు. నేషనల్ ఇష్యూ చేయకుండా బుద్ధుండి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర ప్రసాదాన్ని పట్టుకుని అలాంటి కల్తీ జరుగుతుంటే, క్వాలిటీ పోతుంటే, మహాప్రసాదం ప్రజలకి అందరికీ కూడా దొరికే ఒక మహాప్రసాదాన్ని పట్టుకొని మీరు కల్తీ చేసింది కాక లేదా మీరు చేయలేదు అనేదాన్ని ప్రూవ్ చేసుకోకుండా ఇలాంటి దుమ్మెత్తిపోసే మాటలు, మీకు సపోర్టివ్గా మాట్లాడారన్న ఆయనకి బీజేపీ పడదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అని ఒక ట్వీట్ వేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని ప్రకాష్ రాజ్ గారు నాకు తెలియకపోయినా ఆయన వేసిన దాంట్లో తప్పేంటి అని అడుగుతున్నావు. బుద్ధుడిని మాట్లాడుతున్నావా అంబటి రాంబాబు? గతసారి నీ గవర్నమెంట్ జరిగిన 11 సీట్ల వివాదం నీ తెలీదా? 11 సీట్లే గెలుచుకుని ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం? ప్రతిపక్షం కూడా అవ్వలేకపోయారు. మీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు కూడా. ఇంకా మీరు బుద్ధి రావట్లేదు, మీరు మారట్లేదు అంటే మీరు మనుషులా ఇంకేమన్నా ఆలోచించుకోండి. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారని. అంతేగాని నోటుకు వచ్చింది కదా అని, నోరుంది కదా అని ఎలా పడితే అలా వాగితే ఎవరు తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. ఒక మంచి పని జరగాల్సింది అక్కడ చెడు జరుగుతుంది, దేవుడితో ఆటలాడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఒక గవర్నమెంట్ కాదు, అందరూ ప్రశ్నిస్తారు. ఇది నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూలో మారాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి తిరుపతికి. అలాంటిది ఆ లడ్డు ప్రసాదం తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి లడ్డు ప్రసాదాన్ని నేషనల్ ఇష్యూ చేయకండి అని చెప్తున్నావు. బుద్ధుండి మాట్లాడుతున్నావా లేదా నువ్వు? అదేవిధంగా జగన్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ మేము చేయలేదు అన్నప్పుడు మీరు చేయలేదు అనే దాన్ని ప్రూఫ్ చూపించండి. అంతేగాని మీకు సంబంధం లేనప్పుడు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా ఒక మంచి నాయకుడిలాగా ఉండి ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. కానీ మేము చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ చేసింది, వీళ్ళే చేశారు, చంద్రబాబు నాయుడు మాట్లాడే తప్పు. ఆయన 74 ఏళ్ల వయసులో ప్రజల కోసం ఇంకా నిలబడి కష్టపడి ఆయన పోటీ అందరి కోసం నిలబడుతుంటే ఆ గవర్నమెంట్ని, ఆ పార్టీలని తిట్టే పనిలో పడ్డారు మీరు అందరూ. ఆలోచించి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డు విషయంలో అది నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ అవ్వాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. మీకు అందుకే మీ ఫ్యామిలీ కూడా దగ్గర లేకుండా పోతుంది. మీ అల్లుడే మీ మీద కేసు పెట్టాడు ఎలక్షన్స్ ముందు. ఆయన బయటకు వచ్చి మీరు ఎలాంటి వారు అని చెప్పాడంటే అర్థం చేసుకోండి. అలాగే జగన్ని సొంత తల్లి చెల్లె కాదన్నారు, అలాంటి కుటుంబంలో ఆయన ఉన్నాడు. అలాగే సొంత చెల్లె మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్
కుట్రలో భాగంగా ఈ తిరుపతి లడ్డూల ఇష్యూ ఏం జరిగింది తెలుసుకోవాలని ఆవిడ కూడా గవర్నమెంట్కి చెప్పడం, కాంగ్రెస్లో ఉండి ఆవిడ కూడా ముందుకు రావడం, ఇంత జరుగుతున్నా మీకు మారట్లేదు, మీకు అర్థం కావట్లేదు, సొంత చెల్లె జగన్ గారి చెల్లె ఇలాంటివి చెప్తున్నప్పుడు మీ ఆలోచన జ్ఞానం ఎక్కడికి పోతుంది? తిరుపతి లడ్డు అనేది చిన్న విషయం కాదు. దాని గురించి ఇంకొకసారి తక్కువగా చేసి మాట్లాడితే మటుకు ఊరుకునేది లేదు. హిందువులకి అలాగే ఏ మతం వారైనా కూడా అన్ని మతాల వారు చక్కగా అన్ని గుళ్ళకి వెళ్తున్నారు, అన్ని చోట్లకి తిరుగుతున్నారు. ఇది కమ్యూనల్ ఇష్యూ రేజ్ అయ్యేది కాదు. కానీ ఒక మంచి పని, మంచి విషయం లడ్డు అనేది అందరికీ కూడా ఒక మహాప్రసాదం. అలాంటి లడ్డు గురించి నేషనల్ ఇష్యూ చేయకండి అని చెప్తుంటే మీరు దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఆలోచించుకుని మాట్లాడండి. తిరుపతి లడ్డు విషయం అది ఎవరు చేశారు, ఏం జరిగింది అని తేలేదాకా మటుకు హిందువులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. అండ్ వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని అందరికీ తెలుసు. తిరుపతిలోనే చర్చ్ కట్టాలి అని మీ ఆలోచన కూడా అందరికీ తెలుసు. ఎప్పుడు జరిగింది ఇదంతా అని కూడా అందరికీ తెలుసు. అలాగే మీరు లైట్లు పెట్టినప్పుడు దాంట్లో సిలువు బొమ్మలు వచ్చేలాగా ఏమేం చేశారో తిరుపతి కొండపైన మీ అరాచకాలు 5 ఏళ్లలో ప్రతి ఒక్కళ్ళు చూశారు కాబట్టే 11 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ 11 సీట్లు కాదు, ఈసారి ఎక్కడ కనబడకుండా పోతారో అనేది కూడా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తున్నారు. ఆలోచించుకుని చేయండి ఏ పనైనా.